గురువు గారికి నమస్కారములు. నెక్స్ట్ యోగ సభ్యులందరికీ నమస్కారం. నేను అక్టోబర్ ఎండింగ్‌లో స్టార్ట్ చేశాను. కరెక్ట్‌గా 6 మంత్స్ అయింది. నన్ను పూర్ణచంద్రుడు గారని చెప్పి మా ఆర్ఎం గారు జాయిన్ చేశారు. నేను కూడా రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన జాయిన్ అయ్యాను. రియల్లీ ఇట్ ఈస్ ఎక్సలెంట్ సార్. ఫస్ట్ నేను గురువు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. రెండోది కొత్త వాళ్ళకి ఎస్పెషల్లీ జగదీష్ గారు ఇందాకల అన్నారు, నేను ఫస్ట్ జాయిన్ అవుతున్నానండి అన్నారు. ఇప్పుడు వారికి నేను చెప్పేదేంటంటే, ఫస్ట్ మనం ఒక గురువుని చూజ్ చేసుకోవడం అనేది ఒక అదృష్టం. సో, మన గురువు గారిని చూజ్ చేసుకోవడం అనేది ఒక అదృష్టం కింద లెక్క. నెక్స్ట్ ఏంటంటే, యోగం ఉంటేనే యోగాభ్యాసం చేస్తాము అంటూ ఉంటారు. అది 100% కరెక్ట్. నేను వైల్ జాయినింగ్ నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది. రెండోది లైట్‌గా బ్యాక్ పెయిన్ ఉండేది. బట్ నేను ఎవరితో అది చెప్పలేదు. బట్ యాస్ ఆన్ డేట్ నాది 120/80 బీపీ, షుగర్ బోత్ 2 కూడా నార్మల్‌గా ఉన్నాయి. ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే, ఎక్కువ లాంగ్ జర్నీస్ చేసినప్పుడు, ఎప్పుడైనా కారులో ప్రయాణం చేసి ఎలా అయినా ప్రయాణం చేయండి. లైట్ స్వెల్లింగ్ ఉండేది కాలుకి. దాదాపు ఒక 800, 1000 కిలోమీటర్స్ గాని, ఏదైనా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఎక్కడికైనా వెళ్ళినా, ఎక్కడికైనా వచ్చినా అలాగా. కానీ ఇవాళ రోజు నేను ఎంత ప్రయాణం చేసినా, ఏం చేసినా సరే, అది అసలు మైండ్‌లోకే రావట్లేదు. అది ఎందుకు తెలిసిందంటే, నేను మొన్న ప్రయాణం చేసొచ్చిన తర్వాత ప్రయాణం చేసి వచ్చిన వెంటనే ఎంతో కొంత జస్ట్ అంటే హాఫ్ మిల్లీమీటర్ అయినా సరే కాలు దగ్గర వాపు కనపడేది. అలాంటిది అసలేమీ లేదు. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యోగాలో జాయిన్ అవ్వడం అనేది యోగం ఉండాలి. మన గురువు గారి దగ్గర జాయిన్ అవ్వడం అనేది మహా మంచిది. ఎందుకంటే అద్భుతంగా చెప్పడమే కాకుండా, సమయానుకూలంగా మొదట్లో నేను పుస్తకం పెట్టుకు రాసేవాడిని. అంటే మన ఆసనాలేమిటి ఇవన్నీ. ఇంక రాయడం మానేశాను పూర్తిగా. ఎందుకంటే ఏ రోజు ఏం చెప్తారు అనేటటువంటి దాంట్లో వేరియేషన్స్ అంటే డిపెండ్స్ అపాన్ ది సర్కమ్‌స్టాన్సెస్ ప్రివైలింగ్ ఎట్ ద మొమెంట్. అట్ ది సేమ్ టైము ఏది చేస్తే ఎంత సమయం దానికి కొంత కూలింగ్ టైమ్ ఎంత తీసుకోవాల్సొస్తుంది, ఎంత రెస్ట్ తీసుకోవాలి అనేటటువంటిది అంత అంచనాల కింద వేస్తారు. అందరూ చెప్పినట్టుగానే నేను కూడా చెప్తున్నాను. ఆదివారం వచ్చింది అనంటే ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏ ఊరు వెళ్ళినా సరే, ఎక్కడున్నా సరే తప్పనిసరిగా చేస్తున్నాం. చెయ్యనటువంటి డేస్ ఏదైతే ఉందో దాని యొక్క రిజల్ట్ అంటే ఎలాగా మనం ఎందుకు చేయలేదు అనేటటువంటి ఫీలింగ్‌తో పాటు దాన్ని మొత్తం రికూప్ చేసుకోవాలనే భావన కూడా కలుగుతుంది. రెండోది ఎర్లీ మార్నింగ్ మనం బ్రాహ్మీ ముహూర్త కాలంలో లేవటం, చక్కగా మనం అన్ని పనులు చక్కగా చేసుకొని కూర్చోవడం. దీనివల్ల అంటే ఒక డిసిప్లిన్ ఏర్పడుతుంది. పిల్లలు కూడా అందరూ కూడా చెయ్యొచ్చు. ఎందుకంటే మనకి ఏదో ఒక రుగ్మత ఉంటేనే చేయాలని ఏం లేదు. అందరూ తప్పనిసరిగా చెయ్యాలి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈస్ ద బెటర్ దాన్ ది క్యూర్. అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా అందరూ కూడా యోగాభ్యాసం చేయాలని, మన యోగా దాంట్లో అందరూ కూడా సభ్యులు అందరూ కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి ఎంతో అందరూ కూడా ఒక మంచి ఫ్యామిలీ కింద ఉంటారు అందరూ. అందరూ కూడా ఇలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి, సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ థాంక్ యూ వెరీ మచ్ సార్. రియల్లీ ఐ యామ్ బెనిఫిటెడ్. నేను ఆల్రెడీ మా గ్రూపుల్లో పెడుతూ ఉంటాను. ఐ యామ్ బెనిఫిటెడ్, యూ విల్ బి బెనిఫిటెడ్. అదనమాట. తప్పనిసరిగా యోగా చేయడం వల్ల నాకు ఎంత అంటే ఫస్ట్ ఏంటంటే మాకు తెలియకుండానే మాలో తేజస్సు కనపడుతూ ఉంటుంది. తెలియకుండానే మనకి యాక్టివ్‌నెస్ వస్తుంది. తెలియకుండానే మన నరాలన్నీ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి. మొన్న రీసెంట్‌గా నన్ను ఒక మీటింగ్ కండక్ట్ చేయమంటే చేసాం. నేను చెయ్యనటువంటి బ్యాంక్ అంటే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐజీఎంగా రిటైర్ అయ్యాను. నేను చెయ్యనటువంటి దాంట్లో నేను ఒక 2 అవర్స్ మాట్లాడాలి అంటే, నేను పూర్ణచంద్రుడు గారిని వాళ్ళని వీళ్ళని అందరిని అడిగాను. అంతా అయిపోయిన తర్వాత 2 అవర్స్ పూర్తిగా మాట్లాడిన తర్వాత వాళ్ళేదో ఐస్ క్రీమ్ అది ఇచ్చారు. తినకూడదు అంటూ తిన్నాను. గొంతేదో ఆఫ్ అయింది. తర్వాత నేను ఆ లింగముద్ర ఇలా పెట్టి దాంట్లో ఏదైతే ఉందో ఇందాకల ఎవరో చిట్కాలన్నారు. దాన్ని బట్టి నేను ఒక 1 డే అలా చేస్తూ ఉంటే ఇట్ వాస్ ఆ రిజల్ట్ అంటే ప్రతి దాంట్లోనూ, ప్రతి నరంలోనూ అంటే టో దగ్గర నుంచి తల వెంట్రుక దాకా కూడా మొత్తం అన్ని రకాలు కళ్ళతో ఎక్సర్సైజ్ చేయడం చాలా ఆనందం అనిపించింది నాకు. కంటితో ఎక్సర్సైజ్ ఇటు చూడటం, అటు చూడటమే తప్ప ఎప్పుడు కంటితో ఎక్సర్సైజ్ చేసిన సందర్భం మాకేం లేదు. అలాగే అన్ని అవయవాలకి కూడా మంచి యాక్టివ్‌నెస్ వచ్చేటట్టుగా ఉంచి చాలా అద్భుతంగా ఉంటుందండి. అంతకన్నా నేను ఆన్సర్ చెప్పేదేం లేదు. ప్రతి వాళ్ళు అందులో జాయిన్ అవ్వండి. చిన్న, పెద్ద అనేటటువంటిదేం లేదు. దాంట్లో వాళ్ళేదో చెప్తారు. ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి గురువుగారు ఎలా చేయాలో తెలుస్తుంది. అంతకన్నా పై వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా చేయొచ్చు. ఇందులో వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ థామస్ గారని, మూర్తి గారని,
అలాగా ఉంటారు. అందులో సుకుమార్ గారు వాళ్ళ తల్లి గారు. ఆవిడ చెప్తూ ఉంటారు మాటలు, మధ్యలో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరూను. వాళ్ళందరూ మాట్లాడుతూ ఎంత ఉత్తేజంగా, ఎంత ఆనందంగా ఉంటుందో. నెక్స్ట్ మన ఈయనెవరు మన 'భాస్కర్ రామారావు' గారు. ఆయన గురించి మొట్టమొదట చెప్పినప్పుడు నేనెంతో అసలు ఏదో మనసంతా వ్యాకులతగా అనిపించేది. ఆయన తర్వాత మళ్ళీ చిన్న చిన్న ఇబ్బందులు పడడం. ఆ తర్వాత కూడా ఆయన అందులో ఉండి కూడా నేనిది ఏమైనా చేస్తానండి అంటూ ఉంటే, అప్పుడు నాకనిపించింది ఎప్పుడైనా ఒకరోజు మానేద్దాం అంటే ఆయన తలుచుకుంటే చాలు ఎవడు మానడు. థాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ కూడా యోగాభ్యాసం చేస్తున్న గురువు మీరు చెప్తున్న ఆళ్ళు వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ డాక్టర్ మన మన ఆయన అందులో అన్నిట్లోనూ పీహెచ్‌డీలు చేశారు. మంచి చదువుకున్న వ్యక్తి అన్నిట్లోనూ కూడాను. అద్భుతంగా చేస్తారు. చక్కగా చేయిస్తారు. సందర్భానుసారంగా వాళ్ళకి ఎంత టైం ఇవ్వాలో చెప్తారు. అందులో మధ్య మధ్యలోను అంతే సింపుల్‌గా వాళ్ళందరిని కూడా ఎవరైనా చెయ్యకపోతే ఏదో చిన్న గట్టిగా మాట్లాడినట్టు ఉండదు గానీ, వాళ్ళకి మనసుకి హత్తుకునేటట్టుగా మళ్ళీ చేసి, వాళ్ళని మళ్ళీ లైన్‌లో పెడుతూ ఉంటారు. అవి కూడా మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు. థాంక్ యూ సార్.